సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక నాన్న అయినప్పుడు. ఎవరైనా నాన్న అయినప్పుడు సంతోషం వాగులు నదిలా మారుతాయి. చిటికెన వేలిస్తే పిల్లలు లక్ష్యాన్ని దాటగల నడక. భుజాల మీద బాధ్యతలను మోసినప్పుడు పిల్లల కోసం కొండల్ని పిండి చేయగల ధీమా. పిల్లలు సంకలో పిల్లిలా సతాయించినా ఓపిక పెంచుకొని మొండిగటాలవడం. నాన్నల బాధ పంచుకోవడానికి రావు కన్నీళ్ళు. పిల్ల పక్షులకు రెక్కలిచ్చి ఎగిరేలా చేసినప్పుడు నాన్నలకు జీవితాన్ని గెలిచినంత సంతోషం. చదువుల్లో విజయాలు ఛాతీ వెడల్పు చేస్తాయి. తన బతుకులో సాధించలేనిది పిల్లలు గెలిస్తే తల ఎగిరేయడం. వలసపోయి డాలర్ల వలలో చిక్కుకుంటే తనకు దక్కిన గౌరవం అని చెప్పుకునే మనసు. నాన్న గురించి ఎంత చెప్పుకున్నా సూర్యుని ముందు దీపం పెట్టినట్లే. నాన్నలందరూ పిల్లలకు ఆదర్శమే. వారి త్యాగాల చిట్టా విప్పాలంటే నదిలోంచి ఉద్ధరిణితో నీళ్లు పోయడమే, నదిలోంచి ఉద్ధరిణితో నీళ్లు తీయడమే. చెప్పడానికి అక్షరాలు సరిపోతాయా అన్నది అనుమానమే. భావాల ఊటలు ఎంత ఉబికినా సరిపోని ఉపమానాలు. ఉప్పూరిన చెమటకు విలువ కట్టడం సాధ్యమా? నాన్న ఎందుకో దిగులు శిఖరమై కూర్చున్నాడు. ఇంటి పక్షులు రెక్కలొచ్చి ఎగిరిపోయిన నాడున్న ధైర్యం మెల్లమెల్లిగా సన్నగిల్లుతున్నది ఎండిపోయిన పిల్ల కాలువల. వయస్సు చర్మం సాగుతుంటే ఊగుతుంటే ఆగి ఆగి సాగుతున్న కాలం నిఠూర్పులమయం. ఆగి ఆగి సాగుతున్న కాలం నిఠూర్పులమయం. రెక్కల్లో సత్తువ చీకిపోతున్న బట్టలా మారితే గర్వంగా ఉప్పొంగిన గతం కుంచుకుపోతుంటే మనుగడ ప్రశ్నాపత్రానికి జవాబు చెప్పలేక సతమతం. హిమాలయ శిఖరంతో సమానమైన నాన్నను రక్షించుకోవాలి మానసికంగా శారీరకంగా. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. నేటి కవిత సాహితీ మిత్రులకి నా నమస్సులు. నేటి కవితలో నా పేరు పద్మావతి, హైదరాబాద్. నేటి కవితలో స్వేచ్ఛా కవితగా నా కవిత గెలుపొందింది. ఆ కవితని నేను ఇప్పుడు చదువుతున్నాను. కవితా శీర్షిక కలికాలం. గతి తప్పిన ఋతువులు, మతి తప్పిన బుద్ధులతో నమ్మకం లేని బ్రతుకులు ఈ మార్చే కాలం కలికాలం. నమ్మకం కోల్పోయిన మనిషి, విలువలు తప్పిన మనిషి, హిత ఆలోచనలు వదిలి చెవిన పెట్టక కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. చేతులా జీవితాన్ని జారవిడుస్తున్నాడు. భరోసా లేని జీవితం, అర్థం లేని జీవన క్రమం. సాంకేతిక జ్ఞానంతో విలువలు కోల్పోతూ బేజారైపోతున్న ఒంటరితనం. విడిచెను బాధ్యతాయుత కర్తవ్యం. లేనిపోని అత్యాశల కోర్కెలతో, అంతం లేని అవినీతుల దందాలతో, ధర్మం కర్మం వదిలేని స్వార్థంతో ప్రగతి చక్రాల ఇరుసులో నలిగిపోతున్నాడు. ప్రకృతిని అగ్నికి ఆహుతి చేస్తున్నాడు. ఆగని కాలం తన పరుగుతో మనిషి మనసును సాధనతో సాగు చేయాలి స్వయం కృషితో. అప్పుడే తగిన జీవన గమ్యం సాధ్యం.
లభ్యం ఆనందం పరమానందం. ఇది నా కవిత. ధన్యవాదాలు. నమస్సులో. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత విభాగంలో విజేతగా ఎంపికైన నా శీర్షిక ఒక్కడే వాడు, వాడు ఒక్కడే. ఒక్కడే వాడు, వాడు ఒక్కడే. స్థూలం వాడే, సూక్ష్మం వాడే. కంటికి కనిపించేదంతా వాడే, కనబడక నడిపించేదంతా వాడే. అంతము వాడే, అనంతము వాడే. అన్ని జీవుల ఆత్మస్వరూపం వాడే. ఘటనలకు సాక్ష్యం వాడే. సమరం వాడే, సరసం వాడే. మిత్రుడు వాడే, శత్రువు వాడే. ధర్మము వాడే, అధర్మము వాడే. ఇరుపక్షాల సంకల్ప ఆధారం వాడే. ఆకలి వాడే, అన్నం వాడే. తినేది వాడే, జీర్ణింప చేసేది వాడే. ఒప్పుల మెప్పుల కుప్పలు వాడే, తప్పుల లెక్కల తిప్పలు వాడే. వేదంలోని భావం వాడే, వేదాంత పరమార్థం వాడే. మోదం వాడే, ఖేదం వాడే. విజయం వాడే, ఓటమి వాడే. జననం వెనుక మరణం వెనుక జననం. అలలు ఎన్నో కనిపించినా జననం వెనుక మరణం వెనుక జననం వాడే. అలలు ఎన్నో కనిపించినా సముద్రం ఒక్కటే అయినట్టు. జీవులు ఎందరో కనిపించినా జీవ చైతన్యం మాత్రం ఒక్కటి. నేను అనేది అహంకారం, నాది అనేది మమకారం. ఆ రెండు కరిగిపోయిన చోట మిగిలేది ఆ ఒక్కడే వాడు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. నమస్కారం. ధన్యవాదములు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు కొమరోజు మాధవి, కరీంనగర్. స్వేచ్ఛ కవితలో భాగంగా నా కవితా శీర్షిక నేలమ్మ. నేలమ్మ ఎదురుచూపులు చూస్తుంది పానమ్మ కోసం. 9 నెలలు నిండి పురిటి నొప్పులతో బాధపడుతూ చినికమ్మ వైద్యుడిగా వచ్చి ప్రసవ వేదనత తీరుస్తుందని, తనలో దాచుకున్న విత్తనాలను ఆ వర్షపు జల్లుతో పురుడు పోసుకుందామని, నింగి నుండి వచ్చే చిరుజల్లుతో తడిసిపోతూ చిరుమొలకలకు ప్రాణం పోయాలని, రైతన్న ఏరువాక సాగించి పచ్చని పైరు కావాలని, అడుగంటిపోతున్న నీటి ఎద్దటిని తిరిగి చెలిమే ఊట తెప్పించాలని, ఎండలకు ఊపిరి ఆడక సతమతమవుతున్న జనావాసులకు వానజల్లుతో తడిసి ఊరటనిచ్చి చల్లబర్చాలని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు నమస్కారం. నా పేరు ఎస్కే వల్లి. 23/6/2026 నాటి స్వేచ్ఛా కవిత విభాగంలో విజేతగా ఎంపికైన నా కవితను ఈరోజు మీకు వినిపిస్తాను. కవిత శీర్షిక ఎందుకీ శిక్ష. సకల చరాచర సృష్టికి మూలం ఆది మధ్యాంతరహితం. సకల చరాచర సృష్టికి మూలం ఆది మధ్యాంతరహితం. నిర్గుణ నిరాకారం అనంత తేజోమయం. పరమాత్మ నీ స్వరూపం. ఆత్మ నా నామధేయం. సృష్ట్యాదిలో నేను నీలో భాగం. నీవే నా చివరి గమ్యం. ఏ లక్ష్యంతో నన్ను వేరు చేశావో, ఏం ఆశించి మాయను సృజించావో, ఏ పరమార్థం కొరకు నన్ను మాయను కలిపావో, మాయామోహాన్ని ఛేదించి ఎందుకు పునరైక్యం కమ్మంటున్నావో నువ్వు చెప్పవు, నేనెరుగను. అనంత కరుణా సింధో, నీ వియోగ ఫలితం
యుగ యుగాల జీవన్మరణ చక్రం అసంఖ్యాక కర్మలమయం పాప పుణ్యసాగరం సుఖదుఃఖభరితం జరామరణ చలితం. అనంత కరుణా సింధో నీ వియోగ ఫలితం యుగ యుగాల జీవన్మరణ చక్రం అసంఖ్యాక కర్మలమయం పాప పుణ్యసాగరం సుఖదుఃఖభరితం జరామరణ చలితం. నన్ను నాలా ఉంచక మనసనే వలయంలో బిగించావు. నన్ను నాలా ఉంచక మనసనే వలయంలో బిగించావు. మెదడనే తర్కం ఇచ్చావు, కానీ దానిని అరిషడ్ వర్గాలకు లోకువ చేశావు. మనస్సే కదా మాయకు ప్రతిరూపం. ప్రభు, వేరు చేయమని నేను అడిగానా? తిరిగి వస్తానని చెప్పాను. ప్రభు, వేరు చేయమని నేను అడిగానా? తిరిగి వస్తానని చెప్పానా? నువ్వే పొమ్మన్నావు, తిరిగి రమ్మంటున్నావు. రాకుంటే పునర్జన్మ శిక్ష, వద్దామంటే మాయతో నెగ్గలేని పరీక్ష. నమస్తే, ధన్యవాదాలు. దృశ్య కవిత గానలహరి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పండిట్ గాగ్న శ్రీన్ కుమార్, అనకాపల్లి జిల్లా యలమంచిలి నుంచి. ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న నా కవిత శీర్షిక అనంత ప్రస్థానం. చీకటి గుహల గోడలను చీల్చుకుంటూ తూర్పు కొండల నుదుట ఉదయించే రవిబింబంలా నీలో నిద్రిస్తున్న అనంత చైతన్యాన్ని మేల్కొల్పు. కాలం నీ ముంగిట విసిరిన సవాళ్లను నీ ప్రగతి రథచక్రాలకు ఇంధనంలా మార్చుకో. ఓటమి అనేది ముగింపు కాదు, అది విజయ ద్వారాలకు దారి చూపే అక్షరశాల. నిరాశల సుడిగుండంలో చిక్కుకోకు, ఆశల ఆకాశగంగలో విహరించే ధృవతారవై వెలుగు. నీ సంకల్పాగ్ని ముందు పర్వతాలైనా కరిగిపోవాలి. నీ అడుగుల ప్రతిధ్వనికి అపజయాలు నీడలా చెదిరిపోవాలి. విత్తనం భూమి గర్భాన్ని చీల్చకపోతే వృక్షం కాదు. నక్షత్రం తనను తాను దహించకపోతే వెలుగు కాదు. అలాగే పోరాటాన్ని ఆలింగనం చేసుకోని జీవితం చరిత్రలో ఒక పుటగా కూడా నిలవదు. సముద్రపు కెరటం పడిన ప్రతిసారి మరింత ఎత్తుకు లేవడానికే ఊపిరి తీసుకుంటుంది. నువ్వు అంతే, విసిరివేయబడిన రాయివి కాదు, ఆకాశాన్ని అంటుకునే అగ్ని కణానివి. నీ చేతుల్లోనే ఉంది రేపటి చరిత్ర. నీ శ్రమ బిందువులతోనే లిఖించుకో విజయ గాథ. సమయం నీకోసం ఆగదు, నీవు సమయం కోసం ఎదురు చూడకు. ప్రతి క్షణాన్ని ఒక చైతన్య యజ్ఞంలా మార్చుకో. ప్రతి శ్వాసను ఒక సృష్టి మంత్రంలా మలుచుకో. భయం అనే సంఖ్యలను తెంచుకొని సాహసమే ఊపిరిగా ముందుకు సాగిపో. నువ్వే ఒక సైన్యానివి, నీ ఆత్మవిశ్వాసమే నీకు గెలుపు ఆయుధం. గంగ సముద్రాన్ని చేరే వరకు ఆగనట్లే, గ్రహాలు తమ కక్షలను విడిచిపెట్టనట్లే నీ ప్రయాణం కూడా గమ్యం చేరే వరకు నిలవకూడదు. నిన్ను నువ్వు నమ్ము, విశ్వాసాన్ని జయించు. సృష్టి మహాగ్రంథంలో నీకంటూ ఒక స్వర్ణాక్షర సంతకాన్ని మిగల్చు. లే, సాగిపో. నీ గమ్యం చేరే వరకు కాదు, నీ ప్రస్థానం అనంతమయ్యే వరకు. నువ్వే ఒక నవశకానికి సృష్టికర్తవి. నువ్వే రేపటి ఉదయానికి తొలి కిరణానివి. వినిపిస్తుందా? నువ్వే ఒక నవశకానికి సృష్టికర్తవి. నువ్వే రేపటి ఉదయానికి తొలి కిరణానివి. దృశ్య కవిత గానలహరి మిత్రులందరికీ నమస్కారం. స్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితాగానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.